Welcome to GK Madhu Sir online classes. అక్టోబర్ 25కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందుగా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరన్నా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దామా? అక్టోబర్ 25 ఈరోజు. అక్టోబర్ 25కి సంబంధించి న్యూస్లో ఉన్న పాయింట్స్లో ఒకటి మెన్స్ ఎఫ్ఐహెచ్ హాకీ జూనియర్స్ వరల్డ్ కప్. మనకు జూనియర్ పురుషుల హాకీ వరల్డ్ కప్ జరగబోతుంది. జూనియర్ పురుషుల హాకీ వరల్డ్ కప్. దీనికి ఇది మన ఇండియాలో జరగబోతుంది కాబట్టి పాకిస్తాన్ వైదొలుగుతున్నట్లుగా ప్రకటించింది. మేము పార్టిసిపేట్ చేయము ఈ వరల్డ్ కప్లో మేము పార్టిసిపేట్ చేయడం చెప్పి మేము పాల్గొనమని చెప్పి చెప్పడం జరిగింది పాకిస్తాన్. అంటే ఇప్పుడు జరగబోతున్న జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్లో పాకిస్తాన్ పార్టిసిపేట్ చేయట్లేదు, చెప్పేసింది మేము పార్టిసిపేట్ చేయమని. ఎందుకు? మన ఇండియాలో జరుగుతుంది కాబట్టి. ఏ వరల్డ్ కప్ ఇది? జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్. మరి జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్ అనేది నవంబర్ 28న స్టార్ట్ అవుతుంది. నవంబర్ 28న స్టార్ట్ అయింది. డిసెంబర్ 10వ తారీఖు వరకు జరుగుద్ది. 2025 నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు ఈ జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్ జరగబోతుంది. ఎన్నోదంటే 14th. ఇది ఎన్నోదంటే 14th. ఎక్కడంటే తమిళనాడులోని చెన్నై, మదురై ఈ రెండు నగరాల్లో జరగబోతుంది. చెన్నై అండ్ మదురై ఈ రెండు నగరాల్లో మెన్స్ 14th మెన్స్ జూనియర్ హాకీ వరల్డ్ కప్ జరగబోతుంది. దీనికి పాకిస్తాన్ పార్టిసిపేట్ చేయనని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది, ప్రకటించడం జరిగింది. ఓకేనా? ఇది ఒక పాయింట్, ఇది పాయింట్ అన్నట్టు. మరి ఇప్పటివరకు 13 టైమ్స్ జరిగింది మెన్స్ హాకీ, జరగబోయేది 14th అన్నాం. ఇప్పటివరకు ఎక్కువ సార్లు గెలుపొందింది ఎవరంటే మెన్స్ హాకీ వరల్డ్ కప్ ఎక్కువ సార్లు గెలుపొందింది ఎవరంటే జర్మనీ 7 టైమ్స్ గెలుపొందింది. అదే మన ఇండియా అయితే 2 టైమ్స్. మన ఇండియా 2 టైమ్స్ గెలుపొందింది. జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్ను మన ఇండియా అయితే 2 టైమ్స్ గెలుపొందింది. 2001లో ఒకసారి, 2016లో ఒకసారి మన ఇండియా జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్ను గెలుపొందడం జరిగింది. అలానే ఈ జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్ మన ఇండియాలో 3 సార్లు జరిగింది, 3 టైమ్స్ జరిగింది. 2013లో ఒకసారి జరిగింది, 2016లో ఒకసారి జరిగింది, 2021లో ఒకసారి జరిగింది. ఇండియా విన్ అయింది 2 టైమ్స్. ఇండియా హోస్ట్ చేసింది 3 టైమ్స్. 2013, 2016, 2021. 13లో ఢిల్లీలో జరిగింది, 16లో అయితే లక్నోలో జరిగింది, 21 అయితే భువనేశ్వర్లో జరిగింది. 21లో ఎక్కడ జరిగిందంటే భువనేశ్వర్లో జరిగింది, 16 అయితే లక్నోలో జరిగింది, 13th అయితే ఢిల్లీలో జరిగింది. ఈ జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 1979లో జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్ ఎక్కడ అంటే ఫ్రాన్స్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది న్యూస్లోకి రావడానికి రీజన్ ఏంటంటే పాకిస్తాను ఈసారి జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయట్లేదు అన్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే మన ఇండియాలో జరుగుతుంది కాబట్టి పార్టిసిపేట్ చేయట్లేదు. మన ఇండియాలో ఎక్కడ జరుగుతుందంటే తమిళనాడులోని చెన్నై, మదురైలో జరుగుతుంది. ఎన్నోదంటే 14th జరగబోతుంది. హైయెస్ట్ టైటిల్ ఎవరంటే జర్మనీ 7 టైమ్స్. మన ఇండియాకు 2 టైమ్స్ వచ్చింది. మన ఇండియా 3 టైమ్స్ హోస్ట్ చేసింది. ఈసారి జరిగితే 4 సార్లు. స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1979లో స్టార్ట్ అయింది. ఎక్కడ అంటే ఫ్రాన్స్లో స్టార్ట్ అయింది. అదే పాకిస్తాను ఆసియా కప్ హాకీలో కూడా పార్టిసిపేట్ చేయలేదు. రీసెంట్గా జరిగింది మెన్స్ ఆసియా కప్ హాకీ, పురుషుల ఆసియా కప్ హాకీ కూడా రీసెంట్గా జరిగింది. మెన్స్ ఆసియా కప్ హాకీ ఇది మన ఇండియాలో జరిగింది కాబట్టి పార్టిసిపేట్ చేయలేదు పాకిస్తాన్. దాని ప్లేస్లో బంగ్లాదేశ్ వచ్చింది. నెక్స్ట్ సారి ఇంతకుముందు ఆగస్టులో జరిగిన మెన్స్ ఆసియా కప్ హాకీలో పాకిస్తాన్ పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకంటే అది కూడా మన ఇండియాలోనే జరిగింది. ఆ పాకిస్తాన్ పార్టిసిపేట్ చేయలేదు, దాని ప్లేస్లో బంగ్లాదేశ్ దేశాన్ని తీసుకోవడం జరిగింది. మరి మెన్స్ ఆసియా కప్ హాకీ అనేది రీసెంట్గా జరిగిందన్నాం. ఎప్పటి నుండి? ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7th వరకు మెన్స్ ఆసియా కప్ హాకీ జరిగింది. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు మెన్స్ ఆసియా కప్ హాకీ అనేది 12th జరిగింది. 12th జరిగింది. ఈ 12th ఎక్కడ అంటే బీహార్ స్టేట్లో జరిగింది. బీహార్లోని రాజ్గిరిలో జరిగింది. ఇది మెన్స్ ఆసియా కప్ హాకీ. ఇందులో కూడా పాకిస్తాన్ పార్టిసిపేట్ చేయలేదు. అయితే ఇది విన్నర్ ఎవరంటే మన ఇండియా. విన్నర్ ఎవరంటే ఇండియా
4th టైం విన్ అయింది. రన్నర్ అప్ ఎవరు అంటే సౌత్ కొరియా. రన్నర్ అప్ ఎవరు అంటే సౌత్ కొరియా. ఇది మెన్స్ ఆసియా కప్ రన్నర్ అప్ ఎవరు అంటే సౌత్ కొరియా. ఇది స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1982లో స్టార్ట్ అయింది. ఆ 1982లో ఎక్కడ అంటే కరాచీలో స్టార్ట్ అయింది. ఇది మెన్స్ ఆసియా కప్ హాకీ. ఇందాక చెప్పింది మెన్స్ జూనియర్ హాకీ వరల్డ్ కప్. అందులో పార్టిసిపేట్ చేయాలని చెప్పి అనౌన్స్ చేసింది. ఇందులో కూడా పార్టిసిపేట్ చేయలేదు పాకిస్తాన్. చేయకపోతే అది విన్నర్ ఎవరంటే మనమే విన్ కావడం జరిగింది. అది జరిగింది ఎక్కడంటే బీహార్లో జరిగింది కాబట్టి పార్టిసిపేట్ చేయలేదు. ఓకేనా, ఇది హాకీకి సంబంధించి ఫస్ట్ పాయింట్. మరి జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్ అన్నాం. వరల్డ్ కప్ నిర్వహించేది ఎవరు హాకీకి సంబంధించి? FIH అనే ఆర్గనైజేషన్. FIH అంటే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. FIH మీన్స్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. దీన్ని 1924 January 7th ఫార్మేషన్. 1924 January 7th FIH ఫార్మేషన్. ఆ FIH హెడ్ క్వార్టర్ ఎక్కడంటే లౌసానే. ఈ లౌసానే ఎక్కడంటే స్విట్జర్లాండ్. లౌసానే ఎక్కడంటే స్విట్జర్లాండ్. దీని ప్రెసిడెంట్ ఎవరంటే తయ్యబ్ ఇక్రమ్ అనే వ్యక్తి. తయ్యబ్ ఇక్రమ్, విక్రమ్ కాదు, ఇక్రమ్ అనే వ్యక్తి. FIH ప్రెసిడెంట్ ఎవరంటే తయ్యబ్ విక్రమ్ అనే పర్సన్. మరి మన ఇండియాకి సంబంధించి హాకీ అయితే హాకీ ఇండియా, మనదైతేనేమో హాకీ ఇండియాని ఏర్పాటు చేసింది 2009లో ఏర్పాటు చేశారు. దీని ప్రెసిడెంట్ ఎవరంటే దిలీప్ టిర్కీ అనే వ్యక్తి మన హాకీ ఇండియా అధ్యక్షునిగా పనిచేస్తుంది. దిలీప్ టిర్కీ అనే వ్యక్తి మన హాకీ ఇండియా అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు. హాకీ ఇండియా ఉపాధ్యక్షుడు అయితే నితిన్ కోహ్లీ అనే వ్యక్తి ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాడు. ఇది మన హాకీ ఇండియా ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్న వ్యక్తి నితిన్ కోహ్లీ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. మన ఇండియన్ మెన్స్ హాకీ కోచ్ ఎవరంటే క్రేగ్ పుల్టన్ అనే పర్సన్. ఇండియా మెన్స్ హాకీ కోచ్, క్రికెట్ కాదు హాకీ, మెన్స్ హాకీ కోచ్ ఎవరంటే క్రేగ్ పుల్టన్ అనే వ్యక్తి. అదే ఉమెన్స్కి అయితే హరీందర్ సింగ్ అనే వ్యక్తి. హరీందర్ సింగ్ అనే వ్యక్తి ఉమెన్స్ హాకీ కోచ్గా పనిచేస్తున్న వ్యక్తి. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్. ఈరోజు October 25కి సంబంధించి మెన్స్ హాకీ వరల్డ్ కప్, జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్లో పాకిస్తాన్ పార్టిసిపేట్ చేయట్లేదని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అది ఎక్కడ జరుగుతుంది, అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది, అది ఇంతకుముందు ఫస్ట్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, మన ఇండియాకి ఎన్నిసార్లు వచ్చింది, ఎక్కువ సార్లు వచ్చిన దేశం ఇది, మన ఇండియా ఎన్నిసార్లు హోస్ట్ చేసింది, అలానే పాకిస్తాన్ ఇటీవల ఏ హాకీలో పాల్గొన్నదంటే మెన్స్ ఆసియా కప్ హాకీలో పాల్గొనలేదు. దాని ప్లేస్లో ఏ కంట్రీ వచ్చింది, ఆ మెన్స్ ఆసియా కప్ హాకీ ఎన్నో ఎడిషన్, ఎప్పుడంటే ఎప్పటివరకు జరిగింది, ఎక్కడ జరిగింది, విన్నర్ ఎవరు, రన్నర్ అప్ ఎవరు, మన ఇండియాకి ఎన్నిసార్లు వచ్చింది అనేది మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, రైట్, క్లియర్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ది టాప్ 10 కంట్రీస్ విత్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ స్నో లెపర్డ్స్. స్నో లెపర్డ్ అంటే మంచు చిరుతపులి. స్నో లెపర్డ్స్ మంచు చిరుతపులి. ఏదంటే స్నో లెపర్డ్స్ అంటే మంచు చిరుతపుళ్ళు. ఆ టాప్ 10 కంట్రీస్ అంటే హైయెస్ట్ మంచు చిరుతపుళ్ళు ఉన్న దేశాల్లో మన ఇండియా రీసెంట్గా 3rd ప్లేస్లో ఉండడం జరిగింది. హైయెస్ట్ మంచు స్నో లెపర్డ్స్ ఉన్న కంట్రీ ఏదంటే చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. హైయెస్ట్ స్నో లెపర్డ్స్ ఉన్న కంట్రీలో చైనా ఫస్ట్ ప్లేస్. చైనాలో 4500 స్నో లెపర్డ్స్ ఉన్నాయి. 4500 చైనాలో అయితే. సెకండ్ ప్లేస్ వచ్చి మంగోలియా. సెకండ్ కంట్రీ ఏదంటే మంగోలియా. ఈ మంగోలియాలో 1000 స్నో లెపర్డ్స్ ఉన్నాయి. థర్డ్ ప్లేస్ ఏదంటే మన ఇండియా, భారత్. స్నో లెపర్డ్స్లో 3rd ప్లేస్లో ఉన్న కంట్రీ ఏదంటే భారత్లో 516 నుండి 524 స్నో లెపర్డ్స్ ఉన్నట్టు ప్రకటించడం జరిగింది. 516 నుంచి 520. తర్వాత నేపాల్ 4th ప్లేసు. 310 నుంచి 400 ఉన్నట్లుగా ప్రకటించారు. నేపాల్లో 310 నుంచి 400 ఉన్నట్టు. ఆ తర్వాత పాకిస్తాన్ అనే కంట్రీ. పాకిస్తాన్లో 250 నుంచి 420 ఉన్నట్లుగా. పాకిస్తాన్లో 350 నుండి ఆ మధ్యలో 350 నుండి 400, 250 నుండి 400 మధ్యలో పాకిస్తాన్లో స్నో లెపర్డ్. ఫస్ట్ చైనా, సెకండ్ మంగోలియా, థర్డ్ భారత్, 4th నేపాల్, 5th పాకిస్తాన్, 6th వన్ కిర్జిస్తాన్. 6th ప్లేస్ కిర్జిస్తాన్ అనే కంట్రీ. ఏది స్నో లెపర్డ్స్ హైయెస్ట్ ఉన్న కంట్రీలో కిర్జిస్తాన్. ఆ కిర్జిస్తాన్లో స్నో లెపర్డ్స్ ఎన్ని ఉన్నాయంటే సేమ్ 250 నుంచి 400 మధ్య. 250 నుండి 400 మధ్య కిర్జిస్తాన్ 6th ప్లేస్. ఆ తర్వాత 7th ప్లేస్లో ఉన్న కంట్రీ ఏదంటే తజకిస్తాన్. 7th ప్లేస్లో ఉన్నది తజకిస్తాన్.
తజకిస్తాన్లో 180 నుండి 220 వరకు స్నో లెపర్డ్స్ ఉన్నట్టుగా ప్రకటించడం జరిగింది. తజకిస్తాన్ తర్వాత నెక్స్ట్ కజకిస్తాన్. ఎయిత్ది కజకిస్తాన్. ఈ కజకిస్తాన్లో 180 నుండి 200 స్నో లెపర్డ్స్. కజకిస్తాన్ అనే కంట్రీ. కజకిస్తాన్ 8th ప్లేస్. 9th భూటాన్. 9th కంట్రీ భూటాన్లో 100 నుండి 200 మధ్యన స్నో లెపర్డ్స్ ఉన్నట్టు. ఆ తర్వాత 10th కంట్రీ ఏదంటే ఆఫ్ఘనిస్తాన్లో 200 స్నో లెపర్డ్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఏమో చైనా, మంగోలియా, భారత్, నేపాల్, పాకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, కజకిస్తాన్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్. మన ఇండియాలో హైయెస్ట్ స్నో లెపర్డ్స్ ఎక్కడంటే లడక్. ఇండియాలో హైయెస్ట్ ఎక్కడంటే లడక్. ఫస్ట్ లడక్లో ఉన్నాయి. ఇండియాలో హైయెస్ట్ లడక్లో ఉన్నాయి. లడక్ తర్వాత హిమాచల్ ప్రదేశ్ తర్వాత ఉత్తరాఖండ్. ఇండియాలో హైయెస్ట్ స్నో లెపర్డ్స్ ఉన్నది ఫస్ట్ లడక్, తర్వాత హిమాచల్ ప్రదేశ్, తర్వాత ఉత్తరాఖండ్, తర్వాత సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. ఏంటివి? స్నో లెపర్డ్స్, మంచు చిరుతపులు. స్నో లెపర్డ్ డే ఎప్పుడు? స్నో లెపర్డ్ డే October 23rd. టైగర్స్ డే అయితే July 29. లయన్ డే ఎప్పుడు? సింహం August 10. ఎలిఫెంట్ డే అయితే ఎప్పుడు? August 12, ఎలిఫెంట్ డే అనేది. స్నో లెపర్డ్ డే అయితే October 23rd. టైగర్స్ డే అయితే July 29. అలానే నెక్స్ట్ ఎలిఫెంట్ డే అంటే August 10. అలానే ఇంటర్నేషనల్ ఎలిఫెంట్ డే అంటే ఇప్పుడు August 12. లయన్ అయితే August 10. ఎలిఫెంట్ అయితే August 12. అంటే స్నో లెపర్డ్స్ ఎక్కువ ఉన్న దేశాల్లో మన ఇండియా ఏ ప్లేస్లో ఉందంటే 3rd ప్లేస్లో ఉంది. ఆ స్నో లెపర్డ్స్ ఎక్కువగా మన ఇండియాలో ఎక్కడ ఉన్నాయంటే లడక్ యూనియన్ టెరిటరీ అయినా లడక్లో ఉన్నవి. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ మనం వచ్చి కపాస్ క్రాంతి మిషన్. నెక్స్ట్ మరొక పాయింట్ ఏదంటే కపాస్ క్రాంతి మిషన్ అనేది. ఈ కపాస్ క్రాంతి మిషన్కి సంబంధించిన పాయింట్స్ గురించి డిస్కస్. ఈ కపాస్ క్రాంతి మిషన్ అనేది దేనికి సంబంధించిందంటే కపాస్ క్రాంతి మిషన్ అనేది పత్తి సాగును పెంచడం మరియు ఉత్పాదకతను మెరుగుపరచడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేది 600 కోట్ల రూపాయలతో కపాస్ క్రాంతి కాటన్ మిషన్. పత్తి అంటే కాటన్ మిషన్. కపాస్ క్రాంతి మిషన్ ఇటీవల ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం 600 కోట్ల రూపాయలతో 600 crores 600 కోట్ల రూపాయలతో కపాస్ క్రాంతి మిషన్ను ప్రారంభించింది. కపాస్ క్రాంతి ఎందుకు? పత్తి సాగును పెంచడం మరియు ఉత్పాదకతను మెరుగుపరచడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కాటన్ ప్రొడక్టివిటీలో కాటన్ ఉత్పత్తులు అంటే పత్తి ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్, ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్ ఎవరు? చైనా ఫస్ట్ ప్లేస్. మన ఇండియా అయితే సెకండ్ ప్లేస్. ఫస్ట్ అయితే చైనా, సెకండ్ అయితే ఇండియా. ఇది కాటన్ ఉత్పత్తిలో. మరి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది? ముంబైలో ఉంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడుందనంటే ముంబైలో ఉంది. దీన్ని 1970లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. 1970లో ఏర్పాటు చేస్తే ప్రజెంట్ దాని చైర్మన్ లలిత్ కుమార్ గుప్తా అనే పర్సన్ ప్రజెంట్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ ఎండీగా పనిచేస్తున్న వ్యక్తి. అంటే ఇటీవల మన ఇండియాలో పత్తి సాగు కోసం అంటే పత్తి సాగు పెంచడం కోసం ఉత్పాదకతను మెరుగుపరచడం కోసం ఒక మిషన్ స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అది కపాస్ క్రాంతి కాటన్ మిషన్ 600 కోట్ల రూపాయలతో ప్రారంభించడం జరిగింది. మనకు పత్తికి సంబంధించిన రెవల్యూషన్ ఏంది? కాటన్కి సంబంధించిన రెవల్యూషన్ అంటే సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది అంటే కాటన్కి సంబంధించింది. సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది అంటే కాటన్కి సంబంధించింది. అదే సిల్వర్ రెవల్యూషన్ అయితే ఎగ్గుకి సంబంధించింది, ఎగ్ ప్రొడక్టివిటీకి సంబంధించింది. సిల్వర్ రెవల్యూషన్ ఎగ్ ప్రొడక్టివిటీ. సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అంటే పత్తి ప్రొడక్టివిటీకి సంబంధించింది. అదే గోల్డెన్ రెవల్యూషన్ ఫ్రూట్స్కి సంబంధించింది. గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అయితే జనుము ఉత్పత్తికి సంబంధించింది. అదే బ్లాక్ అయితే పెట్రోలియం, అదే బ్లూ అయితే ఫిష్, బ్రౌన్ అయితే లెదర్, పింక్ అయితే ఆనియన్,
రెడ్ అయితే మీట్ అండ్ టొమాటో, అదే వైట్ అయితే డైరీ అండ్ మిల్క్, అలా ఎల్లో అయితే ఆయిల్ సీడ్స్, రౌండ్ అయితే పొటాటో, అదే గ్రే అయితే ఫర్టిలైజర్కి సంబంధించిన రెవల్యూషన్స్. ఇవన్నీ అగ్రికల్చర్కి సంబంధించిన రెవల్యూషన్స్. పత్తికి సంబంధించిన రెవల్యూషన్ మనం ఏమన్నాం, పత్తికి సంబంధించి కాటన్కి సంబంధించిన గోల్డెన్ సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అను. సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అంటే పత్తి, సిల్వర్ రెవల్యూషన్ అంటే ఎగ్గుకి సంబంధించి, గోల్డెన్ రెవల్యూషన్ అంటే ఫ్రూట్స్, గోల్డెన్ ఫైబర్ అంటే జూట్ జనుముకి సంబంధించింది, బ్లాక్ అంటే పెట్రోల్ అన్నాం, బ్లాక్ రెవల్యూషన్ దేనికి సంబంధించి అంటే పెట్రోల్. గ్రే అంటే ఏమన్నాం, గ్రే దేనికి సంబంధించింది, ఫర్టిలైజర్స్ ఎరువులకు సంబంధించింది, గ్రే రెవల్యూషన్. రౌండ్ గుండ్రటి విప్లవం అంటే పొటాటో బంగాళదుంపల ఉత్పత్తికి సంబంధించిన రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి, గ్రీన్ రెవల్యూషన్ ఆహార ధాన్యాల ఉత్పత్తి వ్యవసాయానికి సంబంధించింది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఎంఎస్ స్వామినాథన్. ఫాదర్ ఆఫ్ వరల్డ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే నార్మన్ బోర్లాంగ్ అనే పర్సన్. ఓకేనా, ఇది పత్తికి సంబంధించిన రెవల్యూషన్ల గురించి వాడు చెప్పుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ మరొకటి చూద్దాం. నెక్స్ట్ ఐటీబీపీ రైజింగ్ డే. ఈసారి 64th 64వ ఐటీబీపీ రైజింగ్ డే జరుపుకున్నాం. రైజింగ్ డే ఎప్పుడు, ఐటీబీపీ అంటే అక్టోబర్ 24. ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. ఐటీబీపీ మీన్స్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అనేది ఐటీబీపీకి సంబంధించింది. ఆ ఐటీబీపీ రైజింగ్ డే ఎప్పుడు అంటే అక్టోబర్ 24. ఏ ఇయర్ అంటే 1962. ఐటీబీపీని 1962లో ఏర్పాటు చేశారు, అక్టోబర్ 24. ఈసారి రైజింగ్ డే ఏదంటే 64th. ఐటీబీపీ మీన్స్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. ఈ ఐటీబీపీ అనేది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో ఒకటి. మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఏమేమి ఉన్నాయి, బీఎస్ఎఫ్ ఒకటి ఉంది, ఒకటి, ఐటీబీపీ ఒకటి, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీ ఒకటి, బిఎస్ఎఫ్ ఒకటి, ఎస్ఎస్బి ఒకటి, సిఆర్పిఎఫ్ ఒకటి, సిఐఎస్ఎఫ్ ఒకటి, ఎన్ఎస్జి ఒకటి, ఏఆర్ ఒకటి. బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, ఎస్ఎస్బి అంటే సహస్ర సీమా బల్, సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఎన్ఎస్జి అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఏఆర్ అంటే అస్సాం రైఫిల్స్. వీటిని ఏమంటారు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అని పిలుస్తారు. మరి ఇందులో బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే దల్జిత్ సింగ్ చౌదరి అనే వ్యక్తి బిఎస్ఎఫ్ డీజీగా పనిచేస్తుంది. అదే ఐటీబీపీ అయితే ఎవరు, ప్రవీణ్ కుమార్. ఐటీబీపీ ఎవరంటే ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఐటీబీపీ డీజీగా పనిచేస్తున్నాడు, ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి. తర్వాత ఎస్ఎస్బి అంటే సహస్ర సీమా బల్, దానికి సంజయ్ సింగాల్ అనే పర్సను ఎస్ఎస్బి డీజీగా పనిచేస్తున్నాడు. తర్వాత సిఆర్పిఎఫ్, ఆ సిఆర్పిఎఫ్కి సంబంధించిన వ్యక్తి ఎవరు, జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి. ఆ తర్వాత సిఐఎస్ఎఫ్ పనిచేస్తున్న వ్యక్తి ఎవరు, ప్రవీర్ రంజన్ అనే వ్యక్తి, తర్వాత ఎన్ఎస్జికి ఎవరు, బి శ్రీనివాసన్. అస్సాం రైఫిల్స్ అయితే వికాస్ లకేరా అనే వ్యక్తి ఏఆర్కు పనిచేస్తున్న వ్యక్తి. బిఎస్ఎఫ్ అయితే దల్జిత్ సింగ్ చౌదరి, ఐటీబీపీ అయితే ప్రవీణ్ కుమార్, ఎస్ఎస్బి అయితే సంజయ్ సింగాల్, సిఆర్పిఎఫ్ అయితే జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, సిఐఎస్ఎఫ్ అంటే ప్రవీర్ రంజన్, ఎన్ఎస్జి అంటే బి శ్రీనివాసన్, ఏఆర్ అంటే వికాస్ లకేరా అనే వ్యక్తి. మనకు రీసెంట్గా ఐటీబీపీ రైజింగ్ డే అక్టోబర్ 24 ఎన్నోదంటే 64th 64వ. ఐటీబీపీ 1962 అక్టోబర్ 24న ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ చెప్పుకున్న అన్నీ కూడా అవి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్కు సంబంధించినవి. ఓకేనా, రైట్, ఇదొక పాయింట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సాహిత్య అకాడమీ ట్రాన్స్లేషన్ ప్రైజ్.
అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డ్. మనకు కేంద్ర సాహిత్య అకాడమీ సాహిత్యానికి సంబంధించి మన ఇండియాలో ఉన్న అవార్డులలో ఒకటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర యువ సాహిత్య పురస్కారం ఒకటి, కేంద్ర బాల సాహిత్య పురస్కారం ఒకటి, కేంద్ర సాహిత్య అనువాద అవార్డు ఒకటి, అలానే జ్ఞాన్పీఠ్ అవార్డు ఒకటి, అలానే సరస్వతి సమాన అవార్డు ఒకటి, అలానే వ్యాస్ సమాన అవార్డు ఒకటి. ఇవన్నీ కూడా సాహిత్యానికి సంబంధించినవి. చూద్దాం ఒక్కొక్క అవార్డు గురించి. ఇప్పుడు మనం చెప్పుకున్న అవార్డుల గురించి ఒకసారి చూద్దాం జాగ్రత్తగానండి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఒకటి, తర్వాత కేంద్ర సాహిత్య బాల పురస్కారం ఒకటి, కేంద్ర సాహిత్య బాల పురస్కారం ఒకటి, ఆ తర్వాత కేంద్ర సాహిత్య యువ పురస్కారం ఒకటి, ఆ తర్వాత కేంద్ర సాహిత్య అనువాద అవార్డు. వీటి గురించి చూద్దాం ఒకసారి. మనం రీసెంట్గా నిన్న కేంద్ర సాహిత్య అనువాద అవార్డు ఇచ్చారు. కేంద్ర సాహిత్య అనువాద అవార్డు తూర్లపాటి రాజేశ్వరికి ఇవ్వడం జరిగింది. తూర్లపాటి అనువాద అవార్డు తూర్లపాటి రాజేశ్వరి ఏ డిస్టిక్ అంటే కృష్ణా డిస్టిక్కి చెందిన ఆమె. ఈ తూర్లపాటి రాజేశ్వరికి కేంద్ర సాహిత్య అకాడమీ ట్రాన్స్లేషన్ అనువాద అవార్డు ఇచ్చారు. ఈమె ఏ పుస్తకాన్ని అనువాదించినందుకు ఇచ్చారంటే దాడి బుధ అనే ఒక పుస్తకాన్ని అనువాదించింది, ట్రాన్స్లేట్ చేసింది. ఈ దాడి బుధ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు అని అంటే గోపీనాథ్ మోహంతి అనే ఒక ఒడియా రచయిత గోపీనాథ్ మోహంతి అనే ఒడియా రైటర్, ఆ ఒడియా రచయిత దాడి బుధ అనే పుస్తకాన్ని రాస్తే ఈ దాడి బుధ అనే పుస్తకాన్ని తూర్లపాటి రాజేశ్వరి ఈత చెట్టు దేవుడు అనే పేరుతో అనువదించినందుకు, తెలుగులోకి అనువదించినందుకు ఈమెకు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు ఇచ్చారు. తూర్లపాటి రాజేశ్వరికి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది క్లియర్. ఫస్ట్ ఇది క్లియర్ అయిపోయింది. తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. ఆ కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు ఎవరు? ప్రజెంట్ మాధవ్ కౌశిక్ అనే వ్యక్తి. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు ఎవరంటే ప్రజెంట్ మాధవ్ కౌశిక్ అనే పర్సన్. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును రీసెంట్గా ఎవరికి ఇచ్చారంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పెనుగొండ లక్ష్మీనారాయణకి ఇచ్చారు. ఇది పెనుగొండ లక్ష్మీనారాయణ. ఈ పెనుగొండ లక్ష్మీనారాయణ ఏ పుస్తకం అంటే దీపిక అనే పుస్తకానికి పెనుగొండ లక్ష్మీనారాయణకి ఇవ్వడం జరిగింది. ఓకే, క్లియర్, ఇది అయిపోయింది. తర్వాత కేంద్ర సాహిత్య బాల పురస్కారం. ఈ కేంద్ర సాహిత్య బాల సాహిత్య పురస్కారాన్ని గంగిశెట్టి శివకుమార్కి ఇచ్చారు. గంగిశెట్టి శివకుమార్ అనే వ్యక్తికి ఈ కేంద్ర సాహిత్య బాల పురస్కారం ఇచ్చారు. ఈ గంగిశెట్టి శివకుమారు నెల్లూరు డిస్టిక్ చెందిన వ్యక్తి. కబుర్ల దేవత అనే పుస్తకానికి ఇచ్చారు. కబుర్ల దేవత అనే పుస్తకాన్ని రాస్తే ఆ పుస్తకానికి ఈయనకు బాల సాహిత్య పురస్కారం ఇచ్చారు. అదే కేంద్ర సాహిత్య యువ పురస్కారం. ఈ కేంద్ర సాహిత్య యువ పురస్కారాన్ని ఇచ్చింది ఎవరికే అంటే కేంద్ర సాహిత్య యువ పురస్కారం ఇచ్చింది ప్రసాద్ సూరికి ఇవ్వడం జరిగింది. ప్రసాద్ సూరి అనే వ్యక్తికి ఇచ్చింది. ఈ ప్రసాద్ సూరి రాసిన పుస్తకం ఏదంటే మై రావణ అనే పుస్తకానికి ఇవ్వడం జరిగింది. ఓకేనా. కేంద్ర సాహిత్య అకాడమీ ఏమో పెనుగొండ లక్ష్మీనారాయణ దీపిక. కేంద్ర సాహిత్య బాల పురస్కారం ఏమో కేంద్ర సాహిత్య బాల గంగిశెట్టి శివకుమార్. ఆ శివకుమార్కు కబుర్ల దేవత అనే పుస్తకానికి. కేంద్ర సాహిత్య యువ పురస్కారమేమో ప్రసాద్ సూరి వైజాగ్ సంబంధించిన వ్యక్తి మై రావణ అనే పుస్తకాన్ని రాసి. కేంద్ర సాహిత్య అనువాద అవార్డు ఏమో తూర్లపాటి రాజేశ్వరి, ఈమె కృష్ణా డిస్టిక్. ఈ తూర్లపాటి రాజేశ్వరి దాడి బుధ అనే నవలను ఈత చెట్టు దేవుడు అనే పేరుతో తెలుగులోకి అనువదించినందుకు ఈమెకి ఇచ్చారు. మరి ఆ ఈత చెట్టు దేవుడు అనే పుస్తకాన్ని రాసిన ఎవరంటే గోపీనాథ్ మోహంతి. ఆ గోపీనాథ్ మోహంతికి 1973లో 1973లో గోపీనాథ మోహంతికి 1973లో జ్ఞాన్పీఠ్ అవార్డును ప్రకటించడం జరిగింది. జ్ఞాన్పీఠ్ అవార్డు ఒడియా భాషలో జ్ఞాన్పీఠ్ అవార్డు 1973లో ఎవరికి ఇచ్చారంటే గోపీనాథ్ మోహంతికి ఇవ్వడం జరిగింది. మరి జ్ఞాన్పీఠ్ అవార్డు ఇప్పటి వరకు 65 మంది రచయితలకు ప్రకటిస్తే అందులో 2024లో జ్ఞానపీఠ అవార్డు అనేది వినోద్ కుమార్ శుక్లా అనే ఒక హిందీ రచయితకి ఇవ్వడం జరిగింది. ఈ వినోద్ కుమార్ శుక్లా ఏ స్టేట్ అంటే ఛత్తీస్గఢ్కి సంబంధించిన వ్యక్తి. ఇప్పటివరకు జ్ఞానపీఠ అవార్డు హైయెస్ట్ ఏ లాంగ్వేజ్లో వచ్చిందంటే హిందీ లాంగ్వేజ్లో ఇచ్చారు హైయెస్ట్.
ఆ హిందీ లాంగ్వేజ్లో ఇప్పటివరకు 12 మందికి ఇస్తే, సెకండ్ లాంగ్వేజ్ కన్నడలో 8 మందికి ఇస్తే, తెలుగులో 3 జ్ఞానపీఠ అవార్డు ఇవ్వడం జరిగింది. తెలుగులో జ్ఞానపీఠ అవార్డు ఎంతమందికి ఇచ్చారంటే 3 జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు. 1970లో విశ్వనాథ సత్యనారాయణకి ఇవ్వడం జరిగింది. 1988లో సినారేకి ఇవ్వడం జరిగింది. 2012లో రావూరి భరద్వాజ్. ఈ 3 జ్ఞానపీఠ అవార్డు తెలుగు నుంచి జ్ఞానపీఠ అవార్డు ఇవ్వడం జరిగింది. మరి ఈ జ్ఞానపీఠ అవార్డుకు సంబంధించి మరొక పాయింట్ ఏంటంటే, ఈ జ్ఞానపీఠ అవార్డును మొత్తం ఎంతమందికి ఇచ్చారు రచయితలకు? 65 మంది రచయితలకు ఇచ్చారు. ఇప్పుడు జ్ఞానపీఠ అవార్డు టాపిక్ ఎందుకు వచ్చిందంటే, గోపీనాథ్ మహంతికి 1973లో జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. కాబట్టి రీసెంట్గా జ్ఞానపీఠ అవార్డు ఎవరికి ఇచ్చారు, ఏ భాషలో ఎక్కువ ఇచ్చారు? జ్ఞానపీఠ అవార్డు జ్ఞానపీఠ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది 1961. జ్ఞానపీఠ అవార్డు ఇస్తుంది 1965 నుండి జ్ఞానపీఠ అవార్డు ఇస్తున్నారు. ఈ 65లో ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డు ఎవరికి ఇచ్చారంటే శంకర్ కురూప్ అనే వ్యక్తికి ఇచ్చారు. శంకర్ కురూప్ అనే రచయిత, మలయాళం రచయిత. జ్ఞానపీఠ అవార్డు వచ్చిన ఫస్ట్ ఉమెన్ ఎవరంటే ఆశా పూర్ణదేవి, బెంగాలీ రచయిత ఆశా పూర్ణదేవి. 1976లో ఆశా పూర్ణదేవికి బెంగాలీ భాషలో జ్ఞానపీఠ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది కూడా సాహిత్యానికి సంబంధించింది. అలానే సాహిత్యానికి సంబంధించిన మరొక అవార్డు ఏదంటే సరస్వతి సమాన్ అవార్డు కూడా ఉంది. సరస్వతి సమాన్ అవార్డు అనేది 1991 నుండి కేకే బిర్లా ఫౌండేషన్ వారు సరస్వతి సమాన్ అవార్డు ఇస్తున్నారు. మరి సరస్వతి సమాన్ అవార్డు 2024లో భద్రేష్ దాస్ స్వామికి ఇచ్చారు. భద్రేష్ దాస్ స్వామి అనే వ్యక్తికి ఇచ్చారు. భద్రేష్ దాస్ స్వామి అనే పర్సన్కి ఇస్తే, ఆ రచయితకి ఇస్తే, ఆయనకు స్వామినారాయణ సిద్ధాంత సుధా అనే పుస్తకానికి ఇచ్చారు. స్వామినారాయణ సిద్ధాంత సుధా అనే పుస్తకానికి ఇచ్చారు. స్వామినారాయణ సిద్ధాంత సుధా అనే పుస్తకానికి ఏ లాంగ్వేజ్ అంటే సంస్కృతంలో వచ్చింది. నాకు సంస్కృతంలో వచ్చింది. 2024 సరస్వతి సమాన్ అవార్డు భద్రేష్ దాస్ స్వామి అనే వ్యక్తికి స్వామినారాయణ సిద్ధాంత సుధా అనే రచనకి ఇవ్వడం జరిగింది. మరి అదే ఇంకో అవార్డు ఉంది, ఏది సాహిత్యానికి సంబంధించి. అదేంటంటే వ్యాస్ సమాన్ అవార్డు. ఈ వ్యాస్ సమాన్ అవార్డు కూడా 1991 నుండే ఇస్తున్నారు. వ్యాస్ సమాన్ అవార్డు కూడా 1991 నుండే కేకే బిర్లా ఫౌండేషన్ వారే ఇస్తారు. మరి 2024లో వ్యాస్ సమాన్ అవార్డు ఎవరికి ఇచ్చారు అని అంటే సూర్యబాల అనే రచయితకి ఇవ్వడం జరిగింది. ఈ వ్యాస్ సమాన్ అవార్డు హిందీ భాషకు చేసిన సేవకు కానీ ఇస్తారు. హిందీ లాంగ్వేజ్ ఓన్లీ హిందీలోనే ఇస్తారు సరస్వతి వ్యాస్ సమాన్ అవార్డు. ఈ వ్యాస్ సమాన్ అవార్డు 2024లో సూర్యబాలకి ఇస్తే ఏ పుస్తకానికి ఇచ్చారంటే కౌన్ దేస్కో వాసి వేణుకి డైరీ అనే పుస్తకానికి ఇవ్వడం జరిగింది. కౌన్ దేస్కో వాసి వేణుకు డైరీ అనే పుస్తకానికి 2024కు వ్యాస్ సమాన్ అవార్డు ఇచ్చారు. వ్యాస్ సమాన్ అవార్డు అనేది ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రం, హిందీ భాషకు చేసిన సాహిత్యాభివృద్ధి కానీ ఇస్తారు. మనకు వరల్డ్ హిందీ డే అంటే ఇప్పుడు వరల్డ్ హిందీ డే January 10, నేషనల్ హిందీ డే September 14, నేషనల్ తెలుగు లాంగ్వేజ్ డే August 29, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే February 21, తెలంగాణ లాంగ్వేజ్ డే అంటే September 9 తెలంగాణ లాంగ్వేజ్ డే. ఇది ఒకటి. మనకు October 25లో భాగంగా వార్తల్లోకి వచ్చిన అంశాల్లో కేంద్ర సాహిత్య అనువాద అవార్డు నిన్న తుర్లపాటి రాజేశ్వరికి ఇస్తే, దాని బేస్డ్ ఆన్ కేంద్ర సాహిత్య అనువాద అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర బాల సాహిత్య పురస్కారం, కేంద్ర సాహిత్య యువ పురస్కారం, జ్ఞానపీఠ అవార్డు, సరస్వతి సమాన్ అవార్డు, వ్యాస్ సమాన్ అవార్డుల గురించి చెప్పడం జరిగింది. చూడండి ఎంత క్లియర్గా ఒక పాయింట్ తీసుకొని ఎన్ని కవర్. మీరేమో లైక్ చేయమంటే చేయరు, కామెంట్ రాయరు, దానికి ఏదో మీకు అవుతున్నట్టు. నేను ఇంత క్లియర్గా మీకు చుట్టూ తిప్పుకొస్తున్నాను. ఆలోచించండి కొంచెం ఒకసారి. నెక్స్ట్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. మన ఇండియా యాంటీ సబ్మెరైన్ ఒక యుద్ధ నౌక పేరు మహి అనేది. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అక్కడ కనపడుతుందండి. వాటర్ క్రాఫ్ట్ యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక మహిను భారత నౌకాదళానికి కొచ్చిన్ షిప్ యార్డ్ వారు రీసెంట్గా అప్పచెప్పడం జరిగింది. కొచ్చిన్ షిప్ యార్డ్ వారు తయారు చేసిన ఒక యుద్ధ నౌక, ఒక యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక మహే
మహేను భారత నౌకాదళంలో చేర్చడం జరిగింది. మహేను భారత నౌకాదళంలో చేశారు. ఇదేంటంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్, దాని పేరు మహే. ఆ మహేను యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక మహేను భారత నౌకాదళానికి కొచ్చిన్ షిప్ యార్డ్ వారు అప్పచెప్పడం జరిగింది. ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ వారు నిర్మిస్తున్న మొత్తం 8 నిర్మిస్తున్నారు. ఇవి ఎవరు? కొచ్చిన్ షిప్ యార్డ్ వారు 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ను తయారు చేస్తుంటే అందులో భాగంగా ఫస్ట్ది మహేను భారత నౌకాదళానికి అప్పచెప్పింది. మొత్తం 8 తయారు చేస్తుంది. అందులో ఫస్ట్ది మన ఇండియన్ నేవీ వాళ్ళకు ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు రీసెంట్గా అప్పచెప్పడం జరిగింది. దీని పొడవు 78 మీటర్స్, 78 మీటర్లు. ఈ యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక మహే యొక్క లెంత్ పొడవు 78 మీటర్లు ఉంటే ఇది సముద్ర జలాల అడుగు భాగాన నిఘా కోసం, సముద్ర జలాల అడుగు భాగాన నిఘా కోసము ఈ యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక మహేను తయారు చేయడం జరిగింది. మహే అనే యుద్ధ నౌక, యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక మహేను తయారు చేసిన వారు ఎవరంటే కొచ్చిన్ షిప్ యార్డ్. మొత్తం 8 తయారు చేయబోతున్నారు. అందులో భాగంగా మొదటి దాన్ని మన ఇండియన్ నేవీ వరకు అప్పచెప్పడం జరిగింది. ఇండియన్ నేవీ ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ని ఏర్పాటు చేసింది ఎప్పుడంటే 1972 ఆగస్టు 29న మన కొచ్చిన్ షిప్ యార్డు ఎక్కడ ఉందంటే కొచ్చిన్లో ఉంటుంది, కేరళ. దీని ప్రజెంట్ చైర్మన్ అండ్ ఎండీగా పనిచేస్తున్న వ్యక్తి మధు ఎస్ నాయర్ అనే వ్యక్తి ప్రజెంట్ దీని చైర్మన్ అండ్ ఎండీగా పనిచేస్తున్న వ్యక్తి. ఓకేనా? మన ఇండియాలో ఫస్ట్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ మహేను కొచ్చిన్ షిప్ యార్డ్ వారు నేవీకి అప్పచెప్పడం జరిగింది. మొత్తం 8 తయారు చేయబోతుంది. యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌకలు 8 తయారు చేయబోతుంటే అందులో ఫస్ట్ దాన్ని మన ఇండియన్ నేవీకి రీసెంట్గా అప్పగించడం జరిగింది. ఓకేనా? రైట్, ఇదొక పాయింట్. నెక్స్ట్ ఏషియన్ సమిట్ అనేది రేపు స్టార్ట్ కాబోతుంది. అక్టోబర్ 26న స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ వార్తల్లోకి వచ్చిన పాయింట్ ఏంటంటే ఈ ఏషియన్ మీన్స్ ఆసియన్ మీన్స్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. ఈ ఏషియన్లో మన ఇండియాకు మెంబర్షిప్ అనేది లేదు. అయినా మన ప్రైమ్ మినిస్టర్ వర్చువల్ విధానంలో అటెండ్ అవుతుందని చెప్పి ఏ దేశం జరుగుతుందో ఆ దేశ ప్రైమ్ మినిస్టర్కు మాట ఇవ్వడం జరిగింది. వర్చువల్గా మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడనున్నాడు. వర్చువల్గా ఆ మీటింగ్లో అందరూ మెంబర్స్ కూర్చున్నప్పుడు, మీటింగ్ జరుగుతున్నప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్ వర్చువల్ విధానంలో మాట్లాడుతానని ప్రకటన చేయడం జరిగింది. కానీ ఈ మీటింగుకు మన ఇండియా నుండి వెళుతున్న వ్యక్తి ఎవరంటే మన ఫారెన్ మినిస్టర్ ఎస్ జయశంకర్ అటెండ్ కాబోతున్నాడు ఇండియా నుంచి. మనకు మెంబర్షిప్ లేదు, అయినా మనం ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ జరగబోతుందంటే మలేషియాలో జరగబోతుంది. 2025 అక్టోబర్ 26 నుంచి 28 వరకు, 2025 అక్టోబర్ 26 నుంచి 28 వరకు 47th 47వ ఏషియన్ సమిట్ ఎక్కడ అంటే మలేషియాలో జరగబోతుంది. ఒక ఇయర్లో 2 టైమ్స్ జరుగుతుంది ఈ సమిట్. ఏషియన్ సమిట్ అనేది, ఆసియన్ సమిట్ ఒక ఇయర్లో 2 టైమ్స్ జరుగుతుంది. ఆ 2 టైమ్స్ కూడా ఒకే కంట్రీలో జరుగుతుంది. ఇంతకుముందు ఏప్రిల్లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు అక్టోబర్లో జరుగుతుంది. 46, 47 ఇప్పుడు జరిగేది ఎక్కడంటే మలేషియాలో జరగబోతుంది. ఈ మలేషియాలో జరగబోయే 47th ఏషియన్ సమిట్ యొక్క థీమ్ ఏంటంటే ఇంక్లూజివిటీ అండ్ సస్టైనబిలిటీ అనేది దాని యొక్క థీమ్. ఇంక్లూజివిటీ అండ్ సస్టైనబిలిటీ దీని యొక్క థీమ్ 2025 ఏషియన్ సమిట్ యొక్క థీమ్. మళ్ళీ 2026లో ఏషియన్ సమిట్ ఎక్కడ జరగబోతుందంటే ఫిలిప్పైన్స్. 2026లో 48th ఏషియన్ సమిట్ ఎక్కడ జరగబోతుందంటే ఫిలిప్పైన్స్ అనే కంట్రీలో జరగబోతుంది. ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. ఆ ఏషియన్ ఫార్మేషన్ ఎప్పుడంటే 1967 ఆగస్ట్ 8న ఏర్పాటు చేస్తే దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జకార్తా. ఆ జకార్తా ఏ కంట్రీ అంటే ఇండోనేషియా. ఏషియన్లో మెంబర్షిప్ కంట్రీస్ ఏంటంటే 10 కంట్రీస్ ఉన్నాయి. ఏషియన్లో 10 కంట్రీస్ ఉన్నాయి. ఒకటి బ్రూనై, లావోస్, కంబోడియా, మలేషియా, మయన్మార్,
వియత్నాం, థాయిలాండ్, సింగపూర్, ఫిలిప్పైన్స్ 1 2 3 4 5 6 7 8 9, బ్రూనై, లావోస్, కంబోడియా, మలేషియా, లాస్ట్ ఏదంటే ఇండోనేషియా. ఈ 10 కంట్రీస్ ఉన్నాయి. బ్రూనై, లావోస్, కంబోడియా, మలేషియా, మయన్మార్, వియత్నాం, థాయిలాండ్, సింగపూర్, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా. మన ఇండియాకు మెంబర్షిప్ లేకుండా మనం ఆహ్వానించడం జరిగింది ఏషియన్ సమిట్. దానికి మన ప్రైమ్ మినిస్టర్ వర్చువల్ విధానంలో పాల్గొంటానని హామీ ఇచ్చాడు. కానీ మన ఇండియా నుండి అటెండ్ చేయాలంటే మన ఫారెన్ మినిస్టర్ అటెండ్ అవుతున్నారు. ఈసారి ఎక్కడ జరగబోతుందంటే మలేషియాలో జరగబోతుంది. మలేషియా క్యాపిటల్ ఏంటిది? కౌలాలంపూర్. మలేషియా క్యాపిటల్ కౌలాలంపూర్. మలేషియా ప్రెసిడెంట్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ అన్వర్ ఇబ్రహీం అనే వ్యక్తి. ఇది ఒకటి. అక్టోబర్ 25లో భాగంగా వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది ఒక పాయింట్. నెక్స్ట్ చూద్దాం. హిందుస్థాన్ టర్బో ట్రైనర్ 40. ట్రైనర్ 40 దాన్నే షార్ట్కట్లో దాన్ని ఏమంటారంటే HTT40 అనేది ఒక శిక్షణ విమానం. ఇది ట్రైనింగ్ విమానం. H మీన్స్ హిందుస్థాన్, T మీన్స్ టర్బో, T మీన్స్ ట్రైనర్ 40. HTT అనేది మన భారతదేశంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా రక్షణ తయారీ రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్కు సంబంధించిన మన హాల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, ఆ హాల్ వారు మొట్టమొదటిగా దేశీయ శిక్షణ విమానాన్ని తయారు చేశారు. ఇది సక్సెస్ఫుల్గా ఈ విమానం నడుస్తుంది. దాన్ని తయారు చేసిన ఎవరంటే హాల్. దాని పేరు ఏంటంటే హిందుస్థాన్ టర్బో ట్రైనర్ 40. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మన భారతదేశం రక్షణ తయారీ రంగంలో స్వయం సమృద్ధి దిశగా మొట్టమొదటిసారిగా ఒక శిక్షణ ట్రైనింగ్ విమానాన్ని తయారు చేయడం జరిగింది. ఆ తయారు చేసిన హాల్. దాని పేరు ఏంటంటే హిందుస్థాన్ టర్బో ట్రైనర్. హాల్ మీన్స్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. దీన్ని 1940లో ఏర్పాటు చేశారు. హాల్ ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది. హాల్ హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది. దీని ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే డికే సునీల్ అనే వ్యక్తి ప్రజెంట్ దీని చైర్మన్. డికే సునీల్ అనే వ్యక్తి ప్రజెంట్ దీని చైర్మన్గా పనిచేస్తుంది. మన ఇండియా ఫస్ట్ టైం ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధించే దిశగా మన హాల్ వారు మొట్టమొదటిసారిగా దేశీయ శిక్షణ విమానాన్ని తయారు చేశారు. దాని పేరు ఏంటంటే హిందుస్థాన్ టర్బో ట్రైనర్. రీసెంట్గా సక్సెస్ఫుల్గా కావడం జరిగింది రీసెంట్గా. దీని టెస్ట్ సక్సెస్ అయింది. ఓకే, ఇదొక పాయింట్. న్యూస్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది కూడా ఒక పాయింట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మరొక పాయింట్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మరొక పాయింట్ ఏంటంటే తువాలు అనే ఒక కంట్రీ వార్తల్లోకి వచ్చింది. తువాలు అనే కంట్రీ. ఏ కంట్రీ అంటే తువాలు అనే కంట్రీ. తువాలు అనే ఒక కంట్రీ న్యూస్లోకి రావడం జరిగింది. ఈ తువాలు అనే కంట్రీ ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే IUCN అనే ఒక సంస్థలో 90th కంట్రీగా జాయిన్ కావడం జరిగింది. 90వ దేశంగా జాయిన్ కావడం జరిగింది. అంటే తువాలు బికమ్స్ 90th మెంబర్ ఆఫ్ IUCN. ICN మీన్స్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. దీన్ని 1948 అక్టోబర్ 5న ఏర్పాటు చేస్తే దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే గ్లాండ్లో ఉంది హెడ్ క్వార్టర్. ఏ దేశం అంటే స్విట్జర్లాండ్. గ్లాండ్ ఎక్కడంటే స్విట్జర్లాండ్. అంటే ఇటీవల IUCN ఆర్గనైజేషన్లో, IUCN అంటే చెప్పాం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్లో 90th కంట్రీగా. 89th కంట్రీ కూడా రీసెంట్గా జాయిన్ అయింది. 89th కంట్రీ ఏదంటే ఆర్మేనియా. 89th కంట్రీగా ఏది జరిగిందంటే ఆర్మేనియా. 90th కంట్రీ ఏదంటే తువాలు అనే కంట్రీ జాయిన్ కావడం జరిగింది. ఆ IUCN సమిట్ కూడా రీసెంట్గా జరిగింది. IUCN సంబంధించింది అక్టోబర్లో 2025 అక్టోబర్ 15న జరిగింది. అక్టోబర్ 15th IUCN అనే ఒక సమిట్ జరిగింది. 9th to 15 వరకు IUCN 2025 అక్టోబర్ 9th to 15 వరకు
ఐయుసిఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ ఎక్కడంటే అబుదాబిలో జరిగింది రీసెంట్గా. అబుదాబి ఐయుసిఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ ఎక్కడ జరిగిందంటే యుఏఈలోని అబుదాబిలో జరిగింది. అంటే రీసెంట్గా ఐయుసిఎన్కి సంబంధించిన పాయింట్ ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఆ ఐయుసిఎన్లో 90th కంట్రీగా తువాలు జాయిన్ అయింది. 89th కంట్రీగా అయితే ఆర్మేనియా జాయిన్ అయింది. ఆ ఐయుసిఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ ఎక్కడ జరిగిందంటే అక్టోబర్ 9th to 15th ఎక్కడంటే యుఏఈలోని అబుదాబిలో జరిగింది. మరి తువాలు కంట్రీ జాయిన్ అయింది అన్నాం. తువాలు అనే కంట్రీ ఎందులో ఐయుసిఎన్లో జాయిన్ అయింది అన్నాం. ఐయుసిఎన్లో జాయిన్ అయింది అన్నాం. ఏ కంట్రీ? తువాలు అనేది. ఈ తువాలు అనేది యుఎన్ఓ మీన్స్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి. ఆ యుఎన్ఓలో 189 కంట్రీ ఏదంటే తువాలే. 189వ దేశం ఏదంటే తువాలు. యుఎన్ఓలో 190 అయితే 190 స్విట్జర్లాండ్, 191 ఈస్ట్ తైమూర్, 192 మాంటినిగ్రో, 193 సౌత్ సుడాన్ అనే కంట్రీ. 189 తువాల్, 190 స్విట్జర్లాండ్, 191 ఈస్ట్ తైమూర్, 192 మాంటినిగ్రో, 193 సౌత్ సుడాన్. దీంట్లో యుఎన్ఓలో 189th కంట్రీ తువాలు. ఆ తువాలే ఐయుసిఎన్లో 90th కంట్రీగా మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. 89th కంట్రీ అంటే 89వ దేశం అన్నాం ఐయుసిఎన్లో ఆర్మేనియా అన్నాం. ఈ ఆర్మేనియాలో 2026లో ఒక సమిట్ జరగబోతుంది. బయోడైవర్సిటీ సమిట్ 17th బయోడైవర్సిటీ సమిట్ జరగబోతుంది 2026లో. 17వ జీవ వైవిధ్య సదస్సు ఎక్కడ జరగబోతుందంటే ఆర్మేనియా. బయోడైవర్సిటీ సమిట్ అనేది 2 yearsకి ఒకసారి జరుగుద్ది. మనకు 2024లో 16th బయోడైవర్సిటీ సమిట్ జరిగింది. ఆ 16th బయోడైవర్సిటీ సమిట్ ఎక్కడంటే కొలంబియాలో జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2026లో జరగబోతుంది ఆర్మేనియా. మన ఇండియాలో జరిగింది 2012లో 11th బయోడైవర్సిటీ సమిట్. ఎక్కడ అంటే హైదరాబాద్లో జరిగింది. బయోడైవర్సిటీ డే ఎప్పుడంటే May 22. బయోడైవర్సిటీ డే ఎప్పుడు జరుపుకుంటారంటే May 22న జరుపుకుంటాం. ఆ May 22 రాజా రామ్మోహన్ రాయ్ జయంతి, బర్త్డే కూడా. ఆ May 22 తెలంగాణ సంబంధించిన మాదిరి భాగ్యరెడ్డి వర్మ బర్త్డే కూడా May 22. ఓకేనా? ఇవి ఈరోజు October 25కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్. దయచేసి అందరూ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు, కామెంట్ చేయండి. నేను ప్రతి దాన్ని లింకు చేస్తూ చెప్తున్నాను, అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తూ. డైలీ మన వీడియో ఈవినింగ్ టైంలో అప్లోడ్ చేస్తాం. కరెంట్ అఫైర్స్, దాంతోపాటు జాగ్రఫీ, పాలిటీ అన్ని సబ్జెక్టులు కూడా అప్పుడప్పుడు వీడియోలు చేస్తూనే ఉంటాను. మీరు చేయడం, లైక్ చేయడం, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. జై హింద్.